పాఠకులకు నమస్కారం. మే 14వ తేదీ సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన చేసినాడు. ఈ ప్రకటన నిన్నటి నుండి ఈరోజు వరకు సోషల్ మీడియాలో కొంత వివాదాస్పదంగా చర్చ నడుస్తుంది. ఆ వివాదాస్పదానికి కారణం ప్రత్యేకించి దానిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేసి జనజీవన శ్రమంతిలో కలవాలనే విషయం పైన దానిపైన కేంద్రీకరించి రాసిన విషయం. దాంట్లో ఉన్న విషయం ఏంటంటే జనజీవన స్రవంతిలో కలవడానికి సంబంధించిన విషయము మేము ఏ ఒక్కరము కూడా నిర్ణయం తీసుకోలేము. మా కేంద్ర కమిటీ కనీసం కోర్ గ్రూపు అయినా పోలీసు మిలిటరీ బలగాల చుట్టువేత మధ్యన మేము సమావేశమై ఒక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తప్పనిసరిగా తగిన కాల వ్యవధితో కాల్పుల విరమణ ప్రకటించగలరు అని తను చాలా బలంగా కోరినాడు, విజ్ఞప్తి చేసినాడు. కాబట్టి ఈ ప్రకటన ఏదైతుందో ఈ ప్రకటన ఇది బూటకం అంటూ కొంతమంది మావోయిస్టుల అభిమానుల పేరు మీద కూడా ఇది ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఏదైతుందో వాస్తవానికి ఇది ఇవాళ ఈ ఒక్కసారి కాదది. మార్చి 24 తర్వాత ఏప్రిల్ 2వ తారీఖున అభయ్ పేరుతో ఇచ్చిన ప్రకటన కూడా ఆనాడు చాలామంది అనుమానించారు, బూటకమన్నారు. ఆ తర్వాత డీకే రాష్ట్ర నాయకుడు రూపేష్ 3 ప్రకటనలు చేస్తే బూటకమన్నారు. ఆ తర్వాత తిరిగి అభయ్ ప్రకటనలు కూడా బూటకమన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రతి సందర్భంలో ఒకటి ఇచ్చింది బూటకమన్నదే నిజమైంది అనేక సందర్భాల్లో ఒకట. కాబట్టి ఇప్పుడు ఈ బూటకం అంటూ చేసే ప్రచారంలో ఒకటి కనుక మనం గమనిస్తే వాస్తవంగా పూసల్లో దారంలాగా మొదటి నుండి ఇప్పటి వరకు ఉన్న అభయ్ 3 ప్రకటనలు, రూపేష్ 3 ప్రకటనల ఒకటి కూడా ఒక స్పష్టత ఏముందనంటే మేము ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ విషయాలపైన మేము మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కాల్పుల విరమణ చేయాలి, అది లేకుండా కూడా మేము చర్చించుకోలేము అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటించారు. రూపేష్ గతంలో పట్టినే మాట్లాడిన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ఆయుధాలు డౌన్ చేయాలని, సరెండర్ చేయాలని చెప్తూ చర్చలకు సిద్ధమనే విషయాన్ని మాట్లాడిండు. ఆ సందర్భంగానే రూపేష్ ప్రకటనలో చర్చలకు సిద్ధమన్న విషయాన్ని స్వాగతించాడు. తిరిగి ఆయుధాల విషయంలో ఆయుధాలు శాంతి చర్చల ఎజెండాలో భాగంగా చర్చిద్దాము అనే విషయాన్ని కూడా చాలా బ్రాడ్గా, చాలా మెచ్యూరిటీగా ఆ జవాబు ఇవ్వడం అనేది జరిగింది. ఈ జవాబే రూపేష్ 3 ప్రకటనలో ఇచ్చిన జవాబు. ఆ తర్వాత బస్తర్ ఛానల్ అనే ఒక హిందీ ఛానల్ లోపట తను 1 గంట పైగా మాట్లాడిన విషయాలు కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా మేము 1990 నాటి 2000 నాటి చర్చల ఎత్తుగడలు కావని చెప్పి ఇవి నిజాయితీతో మేము చెప్తున్నామనే విషయాన్ని చెప్తూ తగిన నిర్ణయాలు తీసుకోవడానికి మాకు తగిన టైం ఇవ్వాలి, దాడులు ఆపుకోవాలి, ఎన్కౌంటర్లు చేయకూడదు అనే విషయాన్ని పదే పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఈ దాడులు, మిలిటరీ దాడులు ఆగలేదు, ఎన్కౌంటర్లు ఆగలేదు, నష్టాలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించలేదు. కానీ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించకుండా కొనసాగిస్తున్న దాడుల పట్ల తీవ్రమైన నిరసనను తెలుపుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అభయ్ ప్రకటన ఏదైతుందో చాలా ఆలోచించవలసిన విషయం. అది కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు. అదేవిధంగా ప్రజాస్వామికవాదులకు, జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులకు, శాంతి కాముకులకు పదే పదే విజ్ఞప్తి చేసిండు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన అభయ్ ప్రకటన అది నిజంగానే అర్థం చేసుకుంటూ దాన్ని ఒత్తిడి పెంచవలసిన సమయం లోపట ఆ ఒత్తిడి పెంచకుండా
తిరిగి ఇది బూటకం అంటూ ఎవరూ కాదు, నిజానికి పోలీసు అధికారులు మరెవరో మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ మావోయిస్టుల అభిమానుల పేరు మీద ఇది బూటకం అంటూ మాట్లాడడం ఏదైతుందో వాళ్ళు తెలిసో తెలియకో చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా ఇది బూటకం అని చెప్పడానికి వాళ్ళు ఏ కారణం అయితే చెప్పినరో ఆ కారణం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, అందులో ప్రధానమంత్రి మోడీని అమిత్ షాను గారు అని చెప్పి 2-3 సందర్భాల్లో మాట్లాడడం ఏదైతుందో వాళ్ళకు ఇష్టం లేనిదిగా తయారైంది అది. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక చర్చలు పోతున్నప్పుడు తిట్టుకుంటూ పోవడం కాదు కదా, ఆ ప్రభుత్వానికి గౌరవకంగా సంబోధించడం, గౌరవప్రదంగా ఆ విషయాలు మాట్లాడడం అనేది అవసరమైంది. అది దాన్ని భిన్నంగా మాట్లాడడం అంటే తిట్టుకుంటా చర్చలు పోవడం అనేదో అది ఎలాంటి సభ్యత కాదు, అది సంస్కారం కాదు. అసలు దాని ద్వారా ఆ చర్చలు కూడా ముందుకు పోవవి, అవి సరైన విధానం కాదు. ఈ చర్చలు మాత్రమే కాదు, మన జీవితంలో ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి పోయినప్పుడు కూడా మన ఇష్టాలు కాదు, ఒక ప్రభుత్వ అధికారి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం రాయవలసిన పద్ధతిలో ఆ లెటర్ రాయవలసి వస్తుంది. అది కూడా మనం దృష్టి పెట్టుకో, ఇది కనీసమైన పద్ధతి. అది మన మావోయిస్టులో లేకపోతే ఎవరు ఏమైనప్పటికీ దాని పద్ధతి మాత్రం తప్పనిసరిగా గౌరవిస్తూనే ఆ విషయాలు సంబోధించడం, మాట్లాడడం అనేది తప్పనిసరి అవసరమైంది. కాబట్టి ఇలాంటి దానికి భిన్నంగా వారు మాట్లాడడం అనేది ఉందో దీనిని బూటకం అంటూ మాట్లాడడం చాలా తప్పుడు అవగాహన. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనప్పటికీ ఈ రకంగా మాట్లాడడం ద్వారా ఎవరికి ప్రయోజనం అని అంటే అది కేంద్ర ప్రభుత్వానికే ప్రయోజనము. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మరింత కూడా శాంతి చర్చలను ప్రారంభించకుండా, కాల్పుల విరమణ చేయకుండా అది అనేక రకాల సాకులు చెప్తూ ఇది ఈ రకంగా పొడిగించడానికే కారణమవుతుంది. ఇది ఒక రకంగా మావోయిస్టు పార్టీ ఏదైతే కోరుతున్నదో ఆ కోరుతున్న దానికి మావోయిస్టు అభిమానుల పేరు మీదనే వారు దెబ్బతీయడం తప్ప మరొకటి ఏమీ కాదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అబ్బాయి ప్రకటనలు ఏమిటో, మావోయిస్టు పార్టీ ప్రకటనలు ఏమిటో నాకు తెలుసు. ఇది 100% ఇది సరైన స్టేట్మెంటు, సరైన 100% నిజమనే విషయాన్ని నేను మరొకసారి ఇక్కడ తిరిగి గుర్తు చేస్తున్నాను.